ప్రయాగ్రాజ్ లో 11:30కి బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 4కి అయోధ్యలో దింపారు. బస్ ఎక్కే ముందే ఇద్దరు తెలుగు ఫ్రెండ్స్ కలిసారు. దిగాక మరో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారు. మేము 5 మెంబర్స్ కలిసి ఒక ఆటో మాట్లాడుకుని ఒక రూమ్ తీసుకోవాలనుకున్నాము. అయితే ఆటో వాడే మాకు రూమ్ చూపించాడు. 2 రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ. టెంపుల్ ని 7 AM కి ఎగ్జాక్ట్ గా ఓపెన్ చేస్తారు. మేము వెళ్లేసరికి లైన్ లో చాలా మంది నిలబడి ఉన్నారు. మేము నిలబడిన 5 to 10 minutes లోనే చాలా మంది లైన్ లోకి వచ్చారు. జనరల్ గా ఇంత పబ్లిక్ అయితే ఉండదంట. కుంభమేళ వెళ్ళిన ప్రతి వారు అయోధ్య వారణాసి వెళ్తున్నారు, అందుకే ఇంత క్రౌడ్ ఉంది. టైం 7 అయినా ఇంకా పొగమంచు అయితే పోలేదు. అసలు చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు. ఎగ్జాక్ట్ గా 7 AM కి గేట్స్ ఓపెన్ చేశారు. నడవలేని వాళ్ళకి ఇలా వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు అక్కడ ఉన్న స్టాఫ్. ముందుగా లగేజ్ చెక్ పాయింట్ ఉంది. ఇక్కడ మన లగేజ్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. పొగమంచు కారణంగా ఏది కూడా స్పష్టంగా కనిపించట్లేదు. కనుచూపు మేర మాత్రమే కనిపిస్తుంది. మిగతా అంతా కూడా తెల్లగా పొగమంచుతో అసలు ఏం కనిపించట్లేదు. లోపలికి వెళ్ళాక మన దగ్గర ఉన్న చెప్పులను తీసుకుని ఒక టబ్ లో వేసుకుని మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న మొబైల్స్ అన్ని కూడా ఒక లాకర్ లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న లాకర్స్ అన్ని కూడా ఫ్రీగానే తీసుకుంటున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కూడా లోపలికి అలో చేయట్లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనానికి ఒక 1 hour అయితే టైం పట్టింది. బయటకు వచ్చాక టిఫిన్ చేసి మాలో ఇద్దరికి టైం కుదరక తిరిగి వెళ్ళిపోయారు. ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల లోకల్లో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. కాశీ వెళ్ళడానికి సాయంత్రం వరకు టైం ఉండడం వల్ల ఒక ఆటో మాట్లాడుకుని కొన్ని ప్లేసెస్ చూపించమని ఆటో వాడిని అడిగాము. ముందుగా ఈ సూర్యకుండ అనే ప్లేస్ కు తీసుకొచ్చాడు. ఇక్కడ సూర్యుడు ఒక 1 రోజుల పాటు ఉన్నాడని చెబుతున్నారు. రాముడు వనస్సుకు నయమల్లిన జ్ఞాన నక్షత్రం ఆధారదాత రక్షక దేవుడు శిరోభూషణ రామ సమస్త శక్తిరో ఆనందగానులు. అక్కడ కాసేపు ఉన్నాక ఇంకొక ప్లేస్ కు వెళ్తుంటే ఈ రోడ్ చాలా బాగుంది. 15 kilometers జర్నీ. అప్పుడే పరిచయమైన ఫ్రెండ్స్. ఆ జర్నీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. భరతుడి టెంపుల్ అంట. భరతుడి గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం. అసలు భరతుడికి గుడి కూడా ఉందని ఇక్కడికి వచ్చాక తెలిసింది. దీన్ని భరత్ కుండ అంటారంట. ఇక్కడ నుండి నేపాల్ బార్డర్ 70 kilometers ఉంది. ముందే తెలుసుంటే అక్కడికి ప్లాన్ చేసుకునే వాళ్ళము. ఆ తర్వాత భరత గృహ మందిర్ అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ హనుమంతుల వారు భరతుడిని కలిశారంట. ఇదంతా కూడా నందిగ్రామ్ అనే ఒక విలేజ్. శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆయన పాదాలను ఇక్కడ పెట్టి భరతుడు రాజ్యాన్ని పరిపాలించాడని ఇక్కడ చెప్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ దశరథోనందన రామ సీతాశోక నివారక రామ. రామానామంతో జపించు హృదయమాతా నవమేర్వాణి కాంతి రామ సీతారామ. బ్రహ్మ విష్ణు శివకారి దయా. ఈ ట్రిప్ లో భాగంగా ఫైనల్ గా మణి పర్వతాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ నుంచి అయోధ్య టెంపుల్ మొత్తం కనిపిస్తుందని చెప్పాడు.
కిష్కింధైరం ఆశయించి సీతా బ్రహ్మస్థాప్యుచిన వారమ్మ పావన రామ భక్త శక్తి సమేతుడే నీలతారాఘ సంహార రామ రామచంద్రుని జయ లోకల్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాక ఇంకా మా టైం అయిందని బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాము. కాలంలో రామ డిన్నర్ కోసం బస్ ఆపినప్పుడు బస్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా మేము అందరికన్నా లాస్ట్ లో ఫుడ్ ఆర్డర్ చేసాము. హోటల్ వాడు సర్వ్ చేయడం కూడా చాలా లేట్ గా చేశాడు. మాతో పాటు కొంతమందికి లేట్ గా ఫుడ్ వచ్చింది. అప్పటికే లేట్ అవ్వడం వల్ల డ్రైవర్ బస్ స్టార్ట్ చేశాడు. పాపం కొంతమంది తింటుండగానే మధ్యలో లేచి వచ్చి బస్ ఎక్కారు. మేము బస్ లోనే తిందామని ప్లేట్స్ తో పాటే ఎక్కాము. అది చూసి చాలా మంది ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫుడ్ అంతా అక్కడే వదిలేసి వచ్చారని. 11 వరకు వారణాసి రీచ్ అయ్యాము. ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల రూమ్ ఈజీగా దొరికింది. చాలా థ్యాంక్స్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.